వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఇవాళ మన వీడియో వచ్చేసి మింత్రా హాల్, అది కూడా 5 3-piece సెట్ కుర్తీస్ అండి. ఫెస్టివల్ వేర్ కలెక్షన్. ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ బిగ్ ఫెస్టివల్ కూడా వస్తుంది, సంక్రాంతి. సో వాటికైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. మీరు వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. అలాగే మన బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయన్నమాట ఈ 3-piece సెట్ కుర్తీస్ అయితే. మీరు కానీ నా ఛానల్ని ఇదే కానీ ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కానీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ అలా ప్రెస్ చేస్తారంటే నేను ఫర్దర్గా ఏ వీడియో చేసినా కానీ నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అందరూ అసలు లైక్ చేయట్లేదు, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే మనం ఈ గ్రీన్ కలర్తో స్టార్ట్ చేద్దాము. మీకు ఇది గ్రీన్ కలరే, బట్ మీకు వేరే కలర్లో కనిపిస్తూ ఉంటుంది, అంటే బ్లూ షేడ్లో ఏదో కలర్లో కనిపిస్తుంది, బట్ ఇదైతే ప్యూర్ గ్రీన్ అనమాట. సో చాలా బాగుంది. ఈసారి అయితే నేను అన్నీ నా దగ్గర లేని కలర్సే తీసుకున్నాను అనమాట. ఎప్పుడు ఉన్నవే తీసుకుంటూ ఉంటాను. సో నాకే ఏదోలా అనిపించింది, అందుకని ఈసారి నా దగ్గర లేని కలర్స్ ట్రై చేద్దామని అయితే ఈసారి ట్రై చేశాను అనమాట. నిజంగా నా దగ్గర గ్రీన్ కలర్ డ్రెస్ లేదు తెలుసా. నేను కొన్ని కలర్స్ అస్సలు తీసుకోను, బట్ ఈసారి అయితే అన్నీ ట్రై చేయాలి కదా అని చెప్పి సో ఈసారి తీసుకున్నవన్నీ నా దగ్గర లేని కలర్సే అనమాట. సో ఫస్ట్ అయితే ఇది చూద్దాము. ఈ డ్రెస్ అయితే సింపుల్ అండ్ గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఎంత సింపుల్గా ఉందో కదా. జస్ట్ ఇక్కడ యొక్క పార్ట్లో మనకైతే ఇలా గోల్డ్తో ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. చాలా సింపుల్గా ఉంది డిజైన్ అయితే. ఇంకా మొత్తం ప్లెయినే అనమాట. చాలా క్లాసీ లుక్ వస్తుంది అనమాట ఇలాంటివి మనం వేసుకుంటే. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అండ్ మనకు జస్ట్ హ్యాండ్స్ దగ్గర బోర్డర్లో సింపుల్గా ఇలాంటి ఒక లేస్ ఇచ్చాడు. ఇంకా నెక్ వచ్చేసి రౌండ్ నెక్ అనమాట. నా సైజ్ అయితే ఎల్ సైజు. సో ఇదైతే ఎల్ సైజే తీసుకున్నాను. ఇంకా మొత్తం ప్లెయినేనండి ఇదైతే. సో చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ కేస్ మనము జస్ట్ టెంపుల్ విజిట్కి వెళ్ళాలన్నా కానీ ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి, లేదా టెంపుల్కి వెళ్ళాలి, సో అలాంటప్పుడు కానీ ఏదైనా చిన్న బర్త్డే పార్టీస్, సో వాటికైతే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఫెస్టివల్స్ అప్పుడు వేసుకోవాలి, మనకు ఫ్రీగా ఉండాలి కదా. యాజ్ ఏ మదర్గా చెప్తున్నాను. సో ఇలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, పిల్లలతో ఇబ్బంది లేకుండా. సో మనకు కూడా లైట్ వెయిట్గా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ వీటిలన్నిటికీ లైనింగ్ అయితే రాదండి. లైనింగ్ రాకపోయినా కానీ చాలా బాగుంటుంది క్లాత్. మనకు ఏమీ అంత ట్రాన్స్పరెంట్గా ఉండదు లైనింగ్ రాకపోయినా కానీ. సో చాలా బాగుంది. ఇంకా దీనికి వచ్చేసి దుపట్టా విషయానికి వస్తే ఇలా డ్రెస్ వేసుకోగానే పైన ఇలా డ్రెస్ చాలా సింపుల్గా ఉంది కదా, కానీ దుపట్టా వేయగానే కొంచెం హెవీ లుక్ వస్తుంది అనమాట. ఇలా నెట్టెడ్ వేసామనుకో కొంచెం హెవీ లుక్ వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కట్ వర్క్లో ఇచ్చిన్నారు. ఇదంతా గోల్డ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందనమాట. పక్కన పిక్చర్ మెన్షన్ చేశాను కదా, చాలా బాగుంది లుక్ అయితే మాత్రం ఈ డ్రెస్ది. మధ్య మధ్యలో ఇలా గోల్డ్తో బుట్టాస్ వచ్చున్నాయి, ఇలా చిన్న చిన్న చమ్కీ వర్క్ అయితే వచ్చింది. సో చాలా బాగుంది లుక్ అయితే. ఇంకా ప్యాంట్ విషయానికి వస్తే సో ప్లెయిన్ వచ్చిందనమాట. జస్ట్ నార్మల్గా వచ్చేసింది. మనకు డ్రెస్ ఏ క్లాత్ ఏమో అదే ఫ్యాబ్రిక్తో మనకి ఇలా వచ్చేసింది అనమాట ప్లెయిన్ ప్యాంట్. ఇంకా ఈ డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది, లావెండర్ కలర్. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ అంతా మనకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట ఇలా థ్రెడ్స్తో. చాలా బాగుంది, అంటే కొంచెం ట్రెండీగా ఉందన్నమాట ఈ డ్రెస్. నేను ఇంతవరకు ఇంత ట్రెండీ డ్రెస్ అయితే ఎప్పుడు చూడలేదు. అంటే చూడలేదు అంటే ఉండుంటాయి, బట్ నేనైతే చూడలేదు, వేసుకోలేదు. హ్యాండ్స్ దగ్గర చూసారా చాలా బాగుంది. ఇలాంటి ఒక లేస్ ఇచ్చారు. అండ్ ఇది ఇదంతా నెట్ అనమాట. నెట్ కాదు, సారీ, ఇది ఒక ఫ్యాబ్రిక్, షిఫాన్ ఫ్యాబ్రిక్, ఏదో ఆర్గాన్జానో, ఐ థింక్ ఆర్గాన్జానే అనుకుంటా. సో దీని మీద వర్క్ వచ్చింది అనమాట. ఈ క్లాత్ వేరు, ఈ క్లాత్ వేరు. ఈ క్లాత్ మీద ఇలా వర్క్ వచ్చింది. అండ్ ఇక్కడ లేస్ అయితే సో ఇలాంటి లేస్ ఒకటి ఇచ్చారు. ఇంకా మనకి నెక్ దగ్గర ఇలా టైస్ ఇచ్చారనమాట. ఈ టైస్లో ఈ 3 కలర్స్ ఇచ్చిన్నారు. సో చాలా బాగుంది ప్రిటీగా డ్రెస్ అయితే. ఇది అనార్కలి అని చెప్పలేను. అండ్ ఇంకోటి మనకు కట్ వర్క్ వస్తుంది పంజాబీ డ్రెస్, ఇదని కూడా చెప్పలేను. ఎందుకంటే మనకు కింద వరకు అనార్కలి లాగా వచ్చింది. జస్ట్ కింద మనకు లెగ్స్ దగ్గర వరకు చిన్న కట్ ఇచ్చారు అంతే. ఇదంతా జస్ట్ ఇక్కడ వరకు అయితే అనార్కలి మోడలే, బట్ ఇక్కడ అలా ఇచ్చారు. అండ్ కింద మనకు హ్యాండ్స్కి ఎలా అయితే ఇచ్చారో సో ఇక్కడ కూడా మనకు కింద సేమ్ అలానే ఇచ్చారనమాట. ఇది ఇంకొక క్లాత్ ఇచ్చి, ఇది ఆర్గాన్జానే. ఆర్గాన్జాలో ఒక డిఫరెంట్ టైపు సాఫ్ట్ ఆర్గాన్జా ఉన్నట్టుంది ఇదైతే మాత్రం. సో ఇక్కడ ఇలా వర్క్ ఇచ్చిన్నారు. సో కొంచెం ట్రెండీగా ఉంది. అండ్ ఇక్కడ సిల్వర్ కలర్ లైన్స్ అండ్ సేమ్ కలర్ లైన్స్ అలా ఇచ్చినారనమాట. డ్రెస్ అయితే మాత్రం కొంచెం నాకైతే కొత్తగా అనిపించింది. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది ప్రిటీగా. దీనికైతే మనకు ప్యాంట్ వచ్చేసి సో ప్యాంట్ కూడా మొత్తం ప్లెయిన్ వచ్చింది. అండ్ ఎడ్జ్లో వచ్చేసి సేమ్
మనకు హ్యాండ్స్ కింద కానీ ఎలా వచ్చిందో సో సేమ్ ఇలాగే ప్యాంట్కి కూడా కింద ఇలా వర్క్ వచ్చింది అనమాట, కింద కరెక్ట్గా ఫీట్ దగ్గర. సో చాలా బాగుంది, అంటే కొత్తగా ఉందన్నమాట ఈ డ్రెస్ అయితే. సో ఇప్పటివరకు మనం చాలా డ్రెస్సెస్ చూసాం, అన్నీ నార్మల్ అనమాట, కలర్ అంటే డిజైన్ మారుతుంది కానీ, బట్ ఇది నాకు కొంచెం ట్రెండీగా అనిపించింది. సో చాలా బాగుంది, అంటే ఇలా రావడం కానీ, డ్రెస్ మీద లైన్స్ రావడం కానీ. ఇంకా దుప్పట్టా విషయానికి వస్తే సో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్కి దీని మీద అయితే మనకు ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది, చాలా బాగుంది లుక్ అయితే మాత్రము. సో అదిరిపోతుంది, పక్కన ఎలాగో పిక్చర్ మెన్షన్ చేశాను కదా, నాకైతే ఎంత బాగా అనిపించిందో. అంటే నేను నార్మల్గా పంజాబీ డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటాను, అంటే ఫస్ట్ చూపించాను కదా, సో అన్నీ అలానే వస్తాయి, బట్ డిజైన్ మారడం అండ్ దుప్పటాలో కొంచెం క్వాలిటీ అటు ఇటుగా రావడంగా బాగుంటుంది. బట్ ఇదైతే మొత్తం చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఈ మోడల్ అయితే నేను ఇంతవరకు ట్రై కూడా చేయలేదు, సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది ఇదైతే మాత్రం. ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కలర్ అనమాట. పింక్ తర్వాత అమ్మాయిలు బాగా ఇష్టపడేది రెడ్ కలరే. ఇంకా క్రిస్మస్ కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఈ డ్రెస్ని అయితే, చాలా బాగుంది. సో ఓపెన్ చేసి చూపిస్తాను, ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే వచ్చింది, చూపిస్తాను నేను మీకు. అయితే చాలా బాగుంటుంది రెడ్ కలర్, నాకు భలే నచ్చింది అనమాట. మనకి యోక్ పార్ట్ అంతా గోల్డ్ డిజైన్తోనే వచ్చింది, ఇది గోల్డ్ కూడా కాదనమాట, క్రీమ్ కలర్తో వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా ఒక మోడలే, అండ్ దీనికి హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చిన్న సింపుల్గా ఇలా లేస్ అయితే వచ్చింది. ఈ లేస్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ లేస్, ఈ మధ్య ఈ లేస్ ఎక్కువ వేస్తారు, చాలా డ్రెస్సెస్కి చూసాను నేను, ఇంతకు ముందు కూడా కొన్ని వీడియోస్లో చెప్పాను. బట్ ఈ లేస్ అయితే ఈ మధ్య కొంచెం ఎక్కువ వేస్తున్నారు ఈ లేస్ అయితే మాత్రము. ఇంకా సైడ్ అంతా కూడా సేమ్ ఇదే లేస్ వేసారు. ఇంక డ్రెస్ అంతా ప్లెయినే అనమాట, బ్యాక్ కూడా మొత్తం ప్లెయినే అనమాట. ఇక్కడ జస్ట్ ఒక బటన్ అయితే ఇచ్చింది. ప్యాంట్ విషయానికి వస్తే మనకు గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. నాకు ఇది కొంచెం బాగా డౌట్ కొడుతుంది అబ్బా, ఏంటి అంటే వాష్ చేస్తే పోతుందేమో అనిపిస్తుంది. డెఫినెట్గా నాకు తెలిసి అయితే వాష్ చేస్తే పోతుంది. ఒకవేళ వాషింగ్ మిషన్కి వేయకుండా జస్ట్ నార్మల్గా వాష్ చేసుకుంటాం కదా, జస్ట్ వాటర్లో సోప్లో, అలా చేస్తే పోదేమో అనుకుంటున్నాను. సో చూడాలి. ఇంకా మనకి ప్యాంట్ అయితే మనకు పటియాలా ప్యాంట్స్ గుర్తుంటాయి కదా, సో అలా గుర్తున్నాయా, అలా వచ్చిందనమాట, కింద పట్టి వచ్చి అలా వచ్చింది. మనకు హ్యాండ్స్కి కూడా డ్రెస్ హ్యాండ్స్కి కూడా సో ప్యాంట్కి వచ్చింది కదా, సో ఆ మోడల్ అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా దుప్పట్టా విషయానికి వస్తే మొత్తం ఇదైతే జార్జెట్ అనమాట, జార్జెట్ దుప్పట్టా వచ్చింది. సేమ్ గోల్డ్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది అనమాట దీని మీద. ఇంకా లేస్ అయితే సో సేమ్ లేసు, ఈ లేస్ మాత్రం చాలా డ్రెస్సెస్కి ఇచ్చేస్తున్నాడు. ఈ లేసు బాగుంటుంది కూడా, ఫేడ్ అవ్వట్లేదులేండి. నేను కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను కానీ ఈ లేస్ అయితే ఫేడ్ అవ్వట్లేదు, కానీ ఈ ప్రింటే నాకు కొంచెం డౌట్ కొడుతుంది. చూడాలి ఉంటుందా ఉండదా అనేసి. ఈ డ్రెస్లో అయితే నాకు ఇది ఒక్కటే డౌట్ ఉంది, ఈ ప్రింట్ ఉంటుందా ఉండదా అనేసి చూడాలి మరి. సో డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు దాకా నేను చూపించాను కదా డ్రెస్సెస్, అవన్నీ నేను మ్యాక్సిమం ట్రై చేయలేదు. గ్రీనే ట్రై చేయలేదు, రెడ్ కూడా నా దగ్గర రెడ్ కలర్ శారీ ఒకటి ఉందనుకుంటా, డ్రెస్సెస్ కూడా ఒకటి జస్ట్ అంటే కొంచెం వెస్ట్రన్ వేర్లో ఒక డ్రెస్ ఉందనుకుంటా, అంతేగాని ఇంకెక్కువ లేదు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది అనమాట గోల్డ్ కలర్ డ్రెస్. ఇదైతే నేను ఇంతవరకు అస్సలు ట్రై చేయలేదు, ఏ కాంబినేషన్లో కూడా లేదనమాట, అంటే ఏ వెస్ట్రన్ వేర్లో కానీ శారీ రూపంలో కానీ. సో ఈ కలర్ అయితే నా దగ్గర లేదు, అందుకే ఇది కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, అంటే అన్నీ ఒకటే అనమాట, బట్ డిజైన్స్ మారుతూ ఉంటాయి. ఇంకా ఏంటంటే నెక్ మారుతూ ఉంటుంది, డిజైన్స్ మారుతూ ఉంటుంది, దుప్పట్టా మారుతూ ఉంటుంది, అలానే ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా అండి, ఇప్పుడు దాకా చూపించాను కదా అవి కూడా ఓకే, బట్ ఇది ఇంకా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే, చాలా బాగుంది. ఇది కూడా కలర్ కూడా వేసుకోగానే ఎంత బాగా బ్రైట్గా అనిపించిందో. నేను మ్యాక్సిమం బ్రైట్ కలర్సే ట్రై చేస్తానండి, ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చెప్పాను, నేను బ్రైట్ కలర్ తప్పితే ఇంకా లైట్ కలర్ చాలా తక్కువ అనమాట యూజ్ చేయడము. ఇంకా డ్రెస్ అయితే మనకు ఇంతకు ముందంతా ప్లెయిన్ వచ్చింది, బట్ ఈ డ్రెస్కి అయితే మాత్రం ఇలా బుటాస్ వచ్చినాయి అనమాట, ఇలా డిజైన్ వచ్చి యోక్ పార్ట్ దగ్గర అయితే సేమ్ గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చి మనకు డ్రెస్ అంతా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చున్నాయి డ్రెస్ అయితే. ఇది కూడా 3/4 హ్యాండ్సే, అండ్ ఇక్కడ వచ్చేసి బార్డర్ వచ్చి ఇలా వచ్చింది. ఇంకా ప్యాంట్ విషయానికి వస్తే ప్యాంట్ కూడా ప్లెయినే, మనకి ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర ఎలా అయితే బార్డర్ వచ్చిందో ప్యాంట్కి కూడా కింద అలానే బార్డర్ వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నాను, నాదైతే ఎల్ సైజు, నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అంటే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నాకు ఏంటి అంటే నాకు ఎమ్ కూడా సెట్ అయిపోతుంది, బట్ ఏంటి అంటే పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం లూజ్గా ఉంటే బెటర్ అని చెప్పి నేను లూజ్ తీసుకుంటున్నాను. ఎల్ సైజ్ నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. కొంచెం లూజ్గా ఉంటుంది, బట్
నాలాగా ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ సైజ్ తీసుకోవడం చాలా బెటర్. అండ్ ఈ డ్రెస్కి అయితే హైలైట్ దుప్పట్టా అనమాట. ఎంత మంచిగా వచ్చిందో కదా దుప్పట్టా. ఇలా వర్క్ వచ్చేసి సైడ్ అంతా మనకు ఇందాక డ్రెస్కి చూపించాను కదా, హ్యాండ్స్కి కానీ ప్యాంట్కి కానీ, సో సైడ్ అంతా ఇలా లేస్ వచ్చింది. అండ్ ఇంకా దుప్పట్టా అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుంది, చమ్కీస్ అండ్ థ్రెడ్ వర్క్. సో దుప్పట్టా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. మనకు డ్రెస్ హెవీగా ఉందనుకోండి, దుప్పట్టా లైట్గా ఉంటుంది. దుప్పట్టా హెవీగా ఉంటే డ్రెస్ లైట్గా ఉంటుంది. సో ఈ ఫెస్టివల్స్కి అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. చాలా బాగుంది. నాకు దుప్పట్టా చాలా బాగా నచ్చింది. ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. నేను ఇంతవరకు ట్రై చేయలేదు ఈ కలర్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా బాగున్నాయి అనమాట. నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. నచ్చాయా మీకు? నచ్చే ఉంటాయిలేండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఏంటంటే ఇది మొత్తం ప్రింటే వచ్చింది. ఇది నాకు నచ్చి తీసుకున్నాను అనమాట. ఫెస్టివల్ వేర్ వేసుకోవచ్చు, ఫెస్టివల్ వేర్ అవన్నీ అంటే కొంచెం మెరుస్తున్నాయి. బట్ ఇదైతే మొత్తం ప్రింట్ వచ్చిందనమాట కదా. నేను ఎందుకు పెట్టానో అర్థం కావట్లేదండి. ప్రింట్ వచ్చింది కదా, ఈ ప్రింట్ ఇందాక చెప్పాను కదా ప్రింట్ ఉంటుందో ఉండదో అనేసి. ఎందుకంటే నేను ఒకసారి షాపింగ్కి వెళ్ళి మరీ తీసుకున్నాను. 3 డ్రెస్సెస్ తీసుకున్నాను, అవన్నీ ప్రింటే తీసుకున్నాను. మొత్తం నాకు ఒక్కసారి వేసుకోగానే మొత్తం పోయాయి. అప్పటి నుంచి నేను ప్రింట్ తీసుకోవాలంటే కొంచెం భయపడుతూ ఉంటాను. బట్ ఇలా కొంచెం మంచి బ్రాండెడ్స్లో అయితే ఉంటున్నాయి. ఇంకా ఇవి కూడా చూడాలి. ఇది కూడా కొంచెం డౌటే ఉండొచ్చు మనము. ఇదైతే ఆనియన్ కలర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కలర్స్ అండి లేడీస్కి. పింక్ రెడ్ తర్వాత ఆనియన్ కలరు, బేబీ పింక్ కలరే కదా. సో ఈ ఆనియన్ కలర్ కూడా ఈ మధ్య చాలా బాగా ట్రై చేస్తున్నారు కూడా. చాలా బాగుంటుంది కూడా. ఎవరికైనా కానీ సెట్ అయిపోతుంది ఈ కలర్. అంటే మిగిలిన కలర్స్ అనుకోండి ఫెయిర్గా ఉంటేనే ఆ కలర్ సెట్ అవుతుంది, లేదా కొంచెం డల్ కలర్స్ వాళ్ళు ఈ కలర్సే వేసుకుంటున్నారు. బట్ ఈ ఆనియన్ కలర్ ఏంటంటే అందరికీ సెట్ అయిపోతుంది. ఫెయిర్గా ఉన్నా కానీ బాగుంటుంది, లేదంటే డల్ స్కిన్ వాళ్ళైనా బాగుంటుంది, మీడియం అంటే నా లాంటి వాళ్ళైనా కానీ బాగుంటుంది అనమాట. ఇదైతే మొత్తం ప్రింటే మనకి యోక్ పార్ట్ అంతా. సో వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చింది. కింద అంతా బుట్టాస్ వచ్చున్నాయి. ఇది మొత్తం అనార్కలియే. 3/4 హ్యాండ్స్ వచ్చాయి దీనికైతే మనకు. అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ చూపిస్తూ ఉండండి. ఇక్కడ ఇలా ఎలాస్టిక్ కూడా వచ్చింది. సో ఏంటంటే అనార్కలి కదా, కొంచెం టైట్గా ఉంటే బాగుంటుంది. ఎస్పెషల్లీ షేప్ అవుట్గా బాగుంది అనిపిస్తుంది. ఈ మధ్య ఏంటంటే అనార్కలి ఇచ్చినా కానీ టైట్ ఇవ్వడం లేదు. సో ఏంటో ఒక వేసుకున్నట్టు ఉంటుంది అనమాట. బట్ నాకు ఇది బాగా నచ్చింది. ఇలా ఎలాస్టిక్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా దీని ప్యాంట్ వచ్చేసి ఇది కూడా జస్ట్ ప్లెయిన్ అండ్ నార్మల్ ప్యాంట్ వచ్చింది అనమాట. ఇది పలాజో ప్యాంట్ ఉంటుంది కదా అలా వచ్చింది. సో ఎలాస్టిక్కి అండ్ కింద వచ్చేసి సేమ్ బార్డర్ ఎలా అయితే అంటే మనకు దాని మీద ప్రింట్ ఎలా అయితే ఉందో సో కింద ప్యాంట్కి కూడా అలా ప్రింట్ అయితే ఇచ్చున్నారు. దుప్పట్టా కూడా మొత్తం మనకు ఫ్రాక్ అంతా బుట్టాస్ వచ్చాయి కదా, సో అదే అనమాట. అండ్ సైడ్ బోర్డర్ వచ్చేసి ఇలా లేస్ లాగా సేమ్ ప్రింట్ అయితే ఇచ్చున్నారు. దుప్పట్టా వచ్చేసి షిఫాన్ అండి. ఒక్కొక్క దుప్పట్టా ఒక్కొక్క లాగా వచ్చింది కదా. ఒక దానికేమో దుప్పట్టా వచ్చేసి నెట్ వచ్చిందా, ఒక దానికేమో జార్జెట్ వచ్చిందా, ఒక దానికేమో ఆర్గాన్జా వచ్చిందా, దీనికేమో షిఫాన్ వచ్చింది. ఇంకొక దుప్పట్టా ఇందాక వర్క్ దుప్పట్టా చూపించాను కదా, అది ఏంటబ్బా అది కూడా జార్జెటే. జార్జెట్ కాదు, షిఫాన్ కాదు. సో మిడిల్లో ఉందన్నమాట ఆ కలర్ అయితే. చాలా బాగుంది. సో నాకు వీటిలన్నిటిలో ఇందాక చూపించాను కదా గోల్డ్ కలర్, నాకైతే అది చాలా బాగా నచ్చింది. మీకేం నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే చూడాలి ఇందుకే మీకు ఏ డ్రెస్ నచ్చింది. నాకైతే మాత్రం చెప్పనా వీటిల్లో బాగా నచ్చింది ఏంటంటే గోల్డ్ కలర్ చూపించాను కదా, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఆ డ్రెస్ అయితే మాత్రము నా ఫేవరెట్ అయిపోయింది అనమాట వీటిలో. దాని తర్వాత లెవెండర్ చూపించాను కదా, అది కూడా చాలా బాగుంది. ఇంకా అన్నీ బాగున్నాయి. బట్ మాకు అంటే ఏదైనా డ్రెస్సెస్ తీసుకున్నాం అనుకో మనకి ఎక్కువ ఒకటి బాగా నచ్చేస్తుంది కదా. సో అలా మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే డెఫినెట్గా లైక్ చేయండి. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. టిల్ ఎండ్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.